Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. తలా ఫర్ రీజన్ అంటూ 7th రాబోతున్న MS ధోని ఫిలిం టీజర్ అండ్ ట్రైలర్స్ తో రచ్చ చేయబోతున్న బిగ్ స్టార్స్, మరో కల్ట్ బొమ్మ దింపబోతున్న SKN. వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోతూ. కల్ట్ మూవీ అనుకునే బేబీ లాంటి సినిమా తీసిన SKN ఇప్పుడు మరో కల్ట్ బొమ్మ ఇవ్వడానికి రెడీ అయ్యాడు. అండ్ ఈ రోజు ఆ మూవీ టీజర్ అయితే రిలీజ్ అయింది. కిరణ్ అబ్బవరం హీరోగా చెన్నై లవ్ స్టోరీ అనే మూవీ తీయగా తొలి ప్రేమ అంత తోపు కాదనే వీడియోని ఈ రోజు రిలీజ్ చేశారు. బేబీ సినిమాపై నా ఒపీనియన్ ని కిరణ్ అబ్బవరం ఈ వీడియోలో చెప్పాడు. చూస్తుంటే ఇది కూడా యూత్ ని అట్రాక్ట్ చేసేలానే కనిపిస్తుంది. మరి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా మూవీ రిలీజ్ డేట్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది మూవీ టీం. అక్టోబర్ 17th వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది ఈ ఫిలిం. ఇది కూడా జాక్ టైమ్ లోనే షూటింగ్ జరుపుకున్న సినిమా కావడంతో ఈ మూవీలో కూడా టిల్లు యాక్షన్ కనిపించిందంటే మాత్రం ఖచ్చితంగా దెబ్బపడ్డాం పక్కా. ఒకే సినిమాకి 2 క్లైమాక్సెస్ ని రీల్స్ టైంలో చాలా మంది చూసుంటారు. బట్ ఇప్పుడు ఒకేసారి థియేటర్స్ లో 2 డిఫరెంట్ వర్షన్స్ తో 2 డిఫరెంట్ క్లైమాక్సెస్ ని థియేటర్ లో చూడబోతున్నారు. హౌస్ఫుల్ సిరీస్ లో వచ్చిన సినిమాలు ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. ఇప్పుడు హౌస్ఫుల్ 5 సినిమా రాబోతుండగా 2 క్లైమాక్సెస్ తో 2 డిఫరెంట్ వర్షన్స్ ని థియేటర్స్ లో దింపబోతున్నారు. ఈ జూన్ 6th వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది ఈ ఫిలిం. చూడాలి మరి రెస్పాన్స్ ఎలా ఉంటుందో. ప్రెజెంట్ కలేజా థియేటర్స్ లో రన్ అవుతూ ఉండగా జూన్ 7th లక్ష్మీ నరసింహ సినిమా రీ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే బాలయ్యకి పోటీగా తన సినిమా దింపబోతున్నాడు మంచు విష్ణు. డి మూవీ జూన్ 6th రీ రిలీజ్ కి రెడీ అవుతుంది. మరి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. ఇక MS ధోని బర్త్డే సందర్భంగా జూలై 7th MS ధోని బయోపిక్ రీ రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే 2 times రీ రిలీజ్ అయిన ఈ ఫిలిం ఈసారైనా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో లేదో చూడాలి. తెలుగు స్టేట్స్ లో ఆల్మోస్ట్ అందరి సీనియర్ హీరోస్ కి కూడా 40 కోట్ల షేర్ మూవీ అయితే ఉంది, ఒక కింగ్ నాగార్జున గారికి తప్ప. బట్ ఇప్పుడు కూలీ మూవీని తెలుగు స్టేట్స్ లో ఏకంగా 60 కోట్లు పెట్టి రైట్స్ తీసుకున్నారు. సీతారాం మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు పోటీ పడినా కూడా ఇంత మొత్తాన్ని చెల్లించడంతో నాగార్జున గారికి ఈ రైట్స్ అయితే సొంతం అయ్యాయి. బట్ తెలుగు స్టేట్స్ లో 60 కోట్ల షేర్ అంటే రజనీకాంత్ ఒకటే దాదాపు దగ్గరికైతే రాగా. ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలంటే తెలుగు స్టేట్స్ లో నాగార్జున గారి కంటే రజనీకాంత్ కి తెలుగు స్టేట్స్ లో పెద్ద నెంబర్లు అయితే పడ్డాయి. ఇలాంటి టైంలో 60 కోట్లు పెట్టి కొనుక్కోవడం అంటే కాస్త రిస్క్ అనే చెప్పచ్చు. టాక్ అనేది బీభత్సంగా రాకపోతే మాత్రం దెబ్బ కొట్టడం ఖాయం. చూడాలి ఎలా పర్ఫార్మ్ చేస్తుందో. సినిమాకు ఒకవేళ టాక్ వస్తే ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేయండి. కింగ్డమ్ మూవీకి రీషూట్లు జరుగుతున్నాయన్న న్యూస్ ట్రెండింగ్ లో ఉండగా రీషూట్ జరుగుతుందన్నమాట వాస్తవమే. బట్ అది పెద్ద పెద్ద సీన్స్ వరకు కాకుండా స్క్రీన్ ప్లేని టైట్ చేయడానికి కొన్ని షార్ట్స్ మాత్రమే తీస్తున్నారు. అందుకనే అప్డేట్స్ కూడా రావడానికి లేట్ అవుతున్నాయి. ఇక ఇలానే వర్క్ పెండింగ్ ఉండడం వల్ల లేట్ అవుతున్న మరో మూవీ హరిహర వీరమల్లు క్లైమాక్స్ లో ఉండే షాట్ ఎక్సలెంట్ గా వచ్చింది అంటూ దాన్ని ట్రైలర్ లో పెట్టాలని చూస్తున్నారు మేకర్స్. బట్ CG వర్క్ ఆ షాట్ కి కంప్లీట్ కాకపోవడంతో ట్రైలర్ అయితే లేటుతో వస్తుంది. ప్రెజెంట్ ఉన్న టాక్ బట్టి జూన్ 6th or 7th ట్రైలర్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక మరోపక్క నార్త్ అమెరికాలో ప్రీమియర్స్ కి బుకింగ్స్ వదిలి చాలా రోజులే అవుతున్నా ఇప్పటివరకు $134,000 మాత్రమే కలెక్ట్ చేస్తూ అండర్ పర్ఫార్మ్ చేసింది ఈ ఫిలిం. మరోపక్క బుక్ మై షోలో కూడా పీకే కెరీర్ లోనే లీస్ట్ హైప్డ్ మూవీగా 2 లక్షల ఇంట్రెస్ట్లు మాత్రమే అందుకుంటూ కాసింత డిసప్పాయింట్ చేసింది అని చెప్పొచ్చు. ఇంత లీస్ట్ హైప్ ఉండడం కూడా ఒక రకంగా మంచిగా అని చెప్పొచ్చు. టాక్ బాగుంటే పెద్ద హిట్ అయ్యే ఛాన్సెస్ అన్ని పుష్కలంగా ఉంటాయి. ఇక ఇలానే CG వర్క్ వల్ల లేటు తోస్తున్న మరొక మూవీ రాజాసాబ్. ఈ మూవీ నుంచి రేపు ఫైనల్లీ అప్డేట్ అయితే రాబోతుంది. రేపు 10:34 AM కైతే అప్డేట్ ఇవ్వబోతుంది మూవీ టీం. అబౌట్ టీజర్ అండ్ టీజర్ లోనే రిలీజ్ డేట్ కూడా ఉండనుంది. December 5th or December 12th ఉండే ఛాన్సెస్ అయితే గట్టిగా ఉన్నాయి. సో సలార్ అండ్ కల్కితో లాస్ట్ 2 years అందరి చేసిన ప్రభాస్ ఈ ఇయర్ ఆఖరిలో వచ్చి చిన్నపాటి సెన్సేషన్ ని క్రియేట్ చేయబోతున్నాడు. సో గైస్ దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. వీటిలో ఏ మూవీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఆఫ్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.